హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బుకింగ్స్ అయితే అటు ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ అవ్వడం జరిగింది. అటు పలు థియేటర్లలో పలు ఏరియాస్ లో అయితే రిలీజ్ అయిపోయింది. మరి బుకింగ్స్ సంబంధించి ఎలా జరుగుతుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, ఇప్పటివరకు ఎంత బుకింగ్స్ జరిగాయి ఈ సినిమాకి సంబంధించి అనేది డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, మంచి ఎక్స్పెక్టేషన్స్ తో అయితే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాబోతుంది. ఇంకొన్ని రోజులు మాత్రం మిగిలింది. మరి అవును. బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆల్రెడీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ హైక్స్ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఓపెన్ అవును. కూడా అయిపోయాయి కొన్ని ఏరియాలో. మరి ఎలా జరుగుతుంది సార్ బుకింగ్స్ ఈ సినిమాకి సంబంధించి? అదే అంటే చాలా పాజిటివ్ గా ఉందని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎక్కడైతే బుకింగ్స్ ఏ థియేటర్ లో బుకింగ్ ఓపెన్ అవుతుందో అవి చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే ఓజీ లాంటి పెద్ద సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి, అందులోనూ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్, గబ్బర్ సింగ్ తర్వాత రిపీట్ అవుతున్నటువంటి కాంబినేషన్ కావడం వల్ల కూడా మంచి అంచనాలు ఉన్నాయి సినిమా మీద. దట్టు నిన్న జరిగినటువంటి ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఇప్పుడు ఫాస్ట్ బుకింగ్స్ దీనికి ఒక కారణంగా మనం చెప్పచ్చు. సో సినిమా అంటే ప్రీమియర్స్ 18th ఉండబోతున్నాయా, లేకపోతే 19th మార్నింగ్ ఇస్తున్నారని కూడా వినిపిస్తుంది. మరి 18th ఒక రోజు ముందని అంటున్నారు. అంటే టికెట్ బుకింగ్స్ చూస్తే సార్ ఏపీలో మార్నింగ్ 5th కే ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇచ్చిన 500 రేట్ ఏదైతే ఉందో అది పెట్టేశారు. మరి బుకింగ్స్ ముందు రోజు ఉండబోతున్నాయా సార్, ఆ రోజే మార్నింగ్ పెట్టబోతున్నారు? అదే అంటే జనరల్ గా ఇప్పుడు ప్రీమియర్స్ వల్ల ఇప్పుడు మనం చూస్తే కొన్ని సినిమాలకి ఎక్కువ అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది ప్రీమియర్స్ వల్ల కదా. టాక్ పరంగా చూసినా అంటే అది ఒక ఆడ్ అవర్ లో సినిమా చూసి ఎక్కువ రేటుకి పెట్టుకుని టికెట్ 10-11 గంటలకి థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తెల్లారు అయిపోయి, దానివల్ల ఒక సరైన ఒపీనియన్ కి రాలేకపోవడం వల్ల, కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తుండడం వల్ల తెల్లారి లేచి మనం చూసేసరికి సినిమా గురించి ఎక్కువ నెగిటివ్ ఇది మనం చూస్తున్నాం. ఓకే, ఆ విధంగా చూస్తే ప్రీమియర్స్ లేకపోవడం అన్నదే చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు 19వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా ఇవన్నీ ప్రీమియర్సే. అవును. ఎలాగా యాక్చువల్గా ఏప్రిల్ 30 విడుదల అవలసినటువంటి సినిమా అవును, తర్వాత పెద్ద పోస్ట్ పోన్ అయిందని చెప్పి మార్చి 26కి తీసుకొచ్చారు. మళ్ళీ కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం, ఈ స్పేస్ ఉంది అని చెప్పి ఇంకొక వారం రోజుల ముందుకు వచ్చేసారు. కాబట్టి ఇదంతా ప్రీమియర్స్ అన్నట్టే లెక్క. కాబట్టి పనిగట్టుకుని మళ్ళీ 18వ తారీఖు నైట్ షోలు వేసి, మిడ్ నైట్ షోలు వేసి లేనిపోని దీన్ని మనం అంటే పేర్లు ఎందుకులే కానీ కొన్ని సినిమాల విషయంలో మనం చూసాం ప్రీమియర్స్ తాలూకు ఎఫెక్ట్ అని ఎలా జరిగింది ఏంటన్నది. అందువల్ల ప్రీమియర్స్ లేకపోవడమే మంచిది. ఓకే, కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఆల్రెడీ మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంతకుముందు ప్రీవియస్ గా ఒక 5-6 సినిమాలు ఫ్లాప్ అయ్యి ఉన్నా కూడా ఆయన సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. అది ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. అటువంటిది ఓజీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాకి ఆబ్వియస్లీ మంచి క్రేజ్ ఉంటది. కాబట్టి ఈ సినిమాకి బుకింగ్స్ పరంగా విపరీతమైనటువంటి హైప్ కనబడుతుంది. అది ఇంకా ముందు ఇంకా ఎక్కువ అంటే మామూలుగానే మన 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి 2-3 రోజులు ఈ సినిమా తప్ప ఈ మరో సినిమా ప్రదర్శించే అవకాశం ఉండదు. అవును. కానీ ఇప్పుడు దురంధర్ కూడా అదే టైంకి అదే రోజు వస్తుంది కాబట్టి అది మాత్రం ప్రీమియర్స్, దేశవ్యాప్తంగా దానికి ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. అలాగే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ లో ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆ ప్రీమియర్స్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. ఆ క్లాష్ ని అవాయిడ్ చేయడం కోసం కూడా వీళ్ళు ప్రీమియర్స్ ఎందుకులేని అనుకుని ఉండొచ్చు. కానీ రేపొద్దున ఫ్యాన్స్ నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి కనుక వచ్చినట్లయితే లాస్ట్ మినిట్ లో ఒక రోజు ముందు సరిపోద్ది కదా. ప్రీమియర్స్ రేపు ప్రీమియర్ ఉందంటే చాలు కదా, పొలవమని బుక్ అయిపోతాయి. స్ట్రాటజిక్ గా కూడా ముందు ఈ టికెట్లు అయిపోయిన తర్వాత, ఆ రోజంతా టికెట్లు ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రీమియర్స్ ఓపెన్ చేయొచ్చు. కానీ ఓపెన్ చేయకపోవడమే మంచిది. ఇటీవల కొన్ని సినిమాలకు సంబంధించి కొన్ని జరిగిన ఘటనలు కానీ, లేకపోతే దానివల్ల వచ్చినటువంటి మైనస్ ఇది చూసినట్లయితే ప్రీమియర్స్ వేయడం కంటే కూడా డైరెక్ట్ గా అదే రోజు ఎలాగో మార్నింగ్ షోస్, ఎర్లీ మార్నింగ్ షోస్ ఎలాగో ఉంటాయి కదా, మార్నింగ్ 5కో 6కో ఎలాగో షోస్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఈ ప్రీమియర్స్ ఒక రోజు ముందు మిడ్ నైట్ వేయడం అనే ఒక దీన్ని అవాయిడ్ చేసినా చేయవచ్చు. ఓకే, మరి తెలంగాణలో పరిస్థితి సార్, ఎప్పుడు సినిమాలు తెలంగాణలో లేట్ గానే బుకింగ్స్ ఓపెన్ అయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే తొందరగా పర్మిషన్ దొరకట్లేదు వాటికి. మరి ఇప్పుడు టికెట్ రేట్ హైక్స్ సంబంధించి, అలాగే ప్రీమియర్స్ సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ గత సినిమాలకు ఆల్రెడీ మనకి ఇచ్చింది, ఓజీకి ఇచ్చింది, దీనికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఎలా ఉంటుంది తెలంగాణలో? అదే ఈ టికెట్ రేట్లకు సంబంధించి హైక్ లేదంటే
ఈ ప్రీమియర్ కి సంబంధించి ప్రభుత్వ దీనికి ఒక స్పష్టమైనటువంటి ఇది లేకపోవడం వల్ల కూడా ఈ గందరగోళం అవును సార్. కదా. దీనికి సంబంధించి కోర్టు కూడా హైకోర్టు ఒకలాగా తీర్పిస్తే మళ్ళీ పై కోర్టు ఇంకొకలాగా తీర్పు ఇవ్వడం, ఇదంతా చాలా గందరగోళం ఇది ఉంది. కాబట్టి ఈ సినిమాలు అంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రీమియర్స్ కి సంబంధించింది కావచ్చు, ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని అవలంబించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రభుత్వపరంగా. ప్రతిసారి ప్రతి సినిమాకి దీని గురించి పెద్దగా విపరీతమైనటువంటి డిస్కషన్ జరగడం, లాస్ట్ మినిట్ వరకు కూడా టెన్షన్ ఉండడం, ఫ్యాన్స్ అందరిలోనూ ఉంటదా ఉండదా అనే ఒక ఇది ఉండడం, లాస్ట్ మినిట్ లో అనౌన్స్ చేస్తే వీళ్ళు పరిగెట్టుకొని వెళ్ళి లేనిపోని స్పీడ్ గా వెళ్ళడం వల్ల, మితిమీరినటువంటి వేగంతో వెళ్ళడం వల్ల జరిగే అనర్థాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2 గంటల ముందు ప్రీమియర్స్ అంటే వీళ్ళు మామూలుగానే కుర్రోళ్ళు అంటే ఏమో ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తుంటారు. అటువంటిది టైం తక్కువ ఉంది, ఇమీడియట్ గా మనం వెళ్ళి దాన్ని బుక్ చేసుకోవాలో లేకపోతే అక్కడికి వెళ్ళి సినిమా చూడాలో అన్న దీంతో మరింత ఫాస్ట్ గా వెళ్ళడం వల్ల ఇటువంటి ఇది జరుగుతాయో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరితోటి ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ 250 అంటే 220 నుంచి 250 కోట్ల టార్గెట్ తో అయితే బరిలోకి దిగుతున్నట్టుగా చెప్తున్నారు సార్. మరి సినిమాకి సంబంధించి ఆ టార్గెట్ ఎక్కువ అనుకోవచ్చా సార్, లేకుంటే తక్కువ అనుకోవచ్చా? ఎలా ఉండే అవకాశం రీజనల్ సినిమా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దీంట్లో 250 కోట్ల టార్గెట్ అనేది చాలా చిన్న టార్గెట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ ఎంత కలెక్ట్ చేసిందో చూసాము, ఓజీ ఎంత కలెక్ట్ చేసిందో మనం చూసాము. కాబట్టి ఈ టార్గెట్ చాలా సింపుల్ టార్గెట్ గా మనం చెప్పొచ్చు. సినిమాకి పాజిటివ్ రిపోర్ట్ వస్తే ఆటోమేటిక్ గా ఇది డబుల్ కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే 250 కోట్ల టార్గెట్ తోటి బరిలో దిగే ఈ సినిమా ఈజీగా ఒక 400 కోట్లు కలెక్ట్ చేసినా మనం సర్ప్రైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మొదటి రోజే 100 crores అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అటు వాళ్ళు కావచ్చు, అంటే ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు. మరి మార్క్ రీచ్ అయ్యే అవకాశం ఉందా సార్? బ్యాక్ టు బ్యాక్ ఓజీ సినిమా చేసింది, మరి ఈ సినిమా కూడా చేస్తే అలా వరుసగా 2 సినిమాలు. ఓజీ సినిమా ఆల్రెడీ ఆ బెంచ్ మార్క్ క్రియేట్ చేసి ఉంది కాబట్టి ఇది కూడా సునాయాసంగా మార్క్ ని అందుకోగలుగుతుంది. పైగా రోజు రోజుకి మన తెలుగు సినిమా మార్కెట్ అనేది విస్తృతం అవుతుండడం మనం చూస్తున్నాం కదా. అంటే ఒక సినిమా ఉదాహరణకి ఫారిన్ ఓవర్సీస్ లో కొన్ని థియేటర్లు ఒక ఉదాహరణకి ఒక 500-600 థియేటర్లు అయితే నెక్స్ట్ సినిమాకి ఒక 50-60 థియేటర్లు పెరుగుతున్నాయి. వేరే వేరే కంట్రీస్ లో కూడా సినిమాని రిలీజ్ చేస్తున్నారు కదా. అంటే ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు అధిక సంఖ్యలో ఉంటున్నారో అక్కడ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి సినిమాతో మన మార్కెట్ పరిధి, తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరుగుతుంది. కాబట్టి బాగుంటే, అంటే మరీ నెగిటివ్ గా ఉందన్న రిపోర్ట్ వస్తే ఎవరు ఏం చేయలేరు. కానీ అయితే ఓపెనింగ్స్ వరకు హ్యాపీగా 100 కోట్ల మార్క్ ని అందిపుచ్చుకుంటది. కానీ తర్వాత సినిమా బాగుందన్న రిపోర్ట్ వస్తే డెఫినెట్ గా ఓజీ రికార్డ్స్, మన శంకర్ వరప్రసాద్ రికార్డ్స్ కూడా బ్రేక్ అవ్వచ్చు. లేకపోతే మనం ఏం చేయలేం. కానీ కొంచెం బాగుందంటే కూడా పవన్ కళ్యాణ్ సినిమాని 1-10 సార్లు చూడడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్స్ అనే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆయన్ని ఒక నటుడిగా ఆయన సినిమాలు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్ గా అంటే మనకున్న అంచనాల ప్రకారం అయితే ఇది చాలా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు, మరో బ్లాక్ బస్టర్ అంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అయితే మనకి తెలుస్తుంది. బట్ చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.